నా పేరు వీరగంధం శ్రీనివాసరావు. మాది కొప్పోలు గ్రామం, ప్రకాశం జిల్లా. ముందుగా మా జనతా మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు మా పార్టీ గురించి, మా పార్టీ యొక్క అభివృద్ధి గురించి చెప్పేదానికి అవకాశం కల్పించినటువంటి జనతా మీడియా వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో కూడా నేను పార్టీకి పనిచేయడం జరిగింది. బై బర్త్ మా ఫ్యామిలీ కానీ, మా నాన్నగారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ బై బర్త్ నుంచి మాది తెలుగుదేశం పార్టీ. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అక్కడి నుంచి పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు వార్డు మెంబరు, తర్వాత ఇప్పుడు కార్పొరేషన్లో కలిసిన తర్వాత డివిజన్ ఇన్ఛార్జి, అంచెలంచెలుగా ఈ రకంగా పనిచేసుకుంటూ అందరితోటి కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాను. ఈరోజు ప్రజలు కూడా ఏ గవర్నమెంట్ ఏం పనులు చేస్తుందనేది చూస్తూ పరిశీలిస్తూ ఉన్నారు. గతంలో అంటే వర్గాలు ఉండేవి. ఒక శ్రీనివాసరావు చెప్తే 10 మంది ఓటర్లు ఉండేవాళ్ళు. శ్రీనివాసరావు ఏది చెప్తే అది చేసేవాళ్ళు ఆ ఓటర్లు. కానీ ఈరోజు అలా కాదు. ఆ 10 మంది కూడా ఆలోచిస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్లో మనకి ఏం పనులు అవుతున్నాయి, టీడీపీ గవర్నమెంట్లో మనకి ఏం పనులు జరుగుతున్నాయి, అలాగే ఏ గవర్నమెంట్లో ఎవరికి అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా ప్రజానీకానికి ఒక తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి యొక్క సమస్యకి ముందు ఉండి కార్యకర్తలు ఆ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ప్రజలకి అండగా నిలబడటం జరుగుతుంది. అందువల్ల ప్రజలు కూడా ఆలోచించి ఈసారి మన తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అఖండ మెజారిటీతో ఇక్కడ మాకు ఒంగోలు నియోజకవర్గంలో దామచల్ల జనార్దన్ రావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నాం. మా నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ 34,026 ఓట్ల మెజారిటీతో 2024లో గెలిపించుకోవడం, ప్రజల సహకారం, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, మా కమిటీ సభ్యుల యొక్క సూచనల మేరకు అన్ని వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క పార్టీని గెలిపించుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు అమలు చేశారు, వాటి వల్ల ప్రజలకు ఎంతవరకు మంచి జరిగింది? గత ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఈ సమస్యని ఎవరు తీరుస్తారు అనే విషయం ప్రజానీకానికి తెలియదు, ఓటర్లకు తెలియదు. సో ఆ విధంగా వాళ్ళకి ఒక రకమైనటువంటి అభద్రతాభావం. మనకి ఎవరు ఏదైనా సమస్య వస్తే మన సమస్యను ఎవరు తీరుస్తారు అనేటువంటి అభద్రతాభావంతో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మనకి సపోజ్ మున్సిపాలిటీలో వాటర్ రాలేదు, ఎక్కడికి వెళ్ళాలి? మన డివిజన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, లేదంటే మన సచివాలయంలో వాటర్కి సంబంధించి ఒక ఎంప్లాయీని అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. సో అక్కడికి వెళ్తే సమస్య తీరిపోద్ది. ఇవాళ నీళ్ళు రాలేదు అంటే డివిజన్ అధ్యక్షుడి దగ్గరికి వచ్చి వాటర్ రాలేదు అంటే ఇమీడియట్లీగా మున్సిపల్ ఆఫీసు ఫోన్ చేస్తే అధికారులు కూడా మాకు సహకరించి ప్రజా సమస్య కాబట్టి ప్రజా సమస్య మీద మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇమీడియట్లీగా మాకు వాటర్ ట్యాంకులు పంపడం అలా ఈ గవర్నమెంట్లోనే జరుగుతుంది. గత గవర్నమెంట్లో అది జరగలేదు. అందువల్ల ప్రజలు కూడా ఆలోచించి చూసి దీనికి మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది. సరే, ఇక్కడ ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి అభివృద్ధి కార్యక్రమాలకి ఎమ్మెల్యే గారు ఎటువంటి హామీలు ఇచ్చారు? ఇక్కడ ప్రధాన సమస్యలు మెయిన్ డ్రైనేజ్ అండి. దాని గురించి మేము మున్సిపల్ కమిషనర్ గారితో అలాగే మా లోకేష్ బాబు గారితో యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటి గురించి వివరించడం జరిగింది. ఒక్కొక్క సమస్యని నిదానంగా పరిష్కరించుకుంటూ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 5 నెలలే కాబట్టి ఒక ప్రతి సమస్యని చిన్నగా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు ఆయన పనితీరు ఎలా ఉంది? గతంలో కూడా ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, ఇది 2వసారి చేస్తున్నారు. మరి ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది? ఒంగోలు నియోజకవర్గంలో దామచల్ల జనార్దన్ రావు గారు అంటేనే అభివృద్ధి అంటే ఒక జనార్దన్ గారే చేసి చూపించగలరు అనేది ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రతి ఒక్క గ్రామానికి అందరికీ తెలిసిన విషయం ఇది. జనార్దన్ రావు గారు అసలు ఎందుకు ఎమ్మెల్యేగా చేయాలి అంటే నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీదే ఎమ్మెల్యేగా సీట్ తెచ్చుకోవడం, ఆయన మేము గెలిపించుకోవడం జరిగింది. మరి ప్రతిపక్షాలు
ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు అయినా కానీ హామీలు అమలు చేయట్లేదని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? గత ప్రభుత్వంలో 2019, 2024 మధ్యలో పెన్షన్లు 2000 దాన్ని 3000 చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది. ఆ పెంచిన పెన్షన్ కూడా సంవత్సరానికి 200 లెక్కన పెంచడం జరిగింది. అది టీడీపీ గవర్నమెంట్లో వచ్చిన వెంటనే 3000, 4000 చేసుకుంటూ గడచిన 3 నెలలకి కలిపి మొత్తము గెలిచిన వెంటనే ఆ నెలలో పెన్షన్ మొత్తం అమౌంట్ ఇచ్చినటువంటి ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి మాత్రమే చెందుతుంది. అలాగే సూపర్ 6 పథకాలు చేయలేదు అంటూ ఉన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ జరిగింది, ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. ఈ విధంగా పథకాలు పెడతాం. ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వం ఏం చేసింది, కొన్ని లక్షల కోట్ల అప్పు మన స్టేట్ నెత్తినేసి వెళ్ళిపోయింది. అవన్నీ రికవరీ చేసుకుంటూ ఈ పథకాలని ప్రజలకు చేర్చుకుంటూ టైం పడుతుంది. అంతేగాని తొందరగా చేయాలి అంటే అక్కడ మనమేమి అధిక దీంతో లేము, లోటు బడ్జెట్లో ఉన్నాం కాబట్టి దాన్ని చూసుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ నిదానంగా ఖచ్చితంగా చెప్పిన పథకాలన్నీ హామీ చేయడం మాత్రం అది ఖచ్చితంగా జరుగుతుంది.